ఏం భయం రా స్వామి. మీ అందరికీ చెప్పాను కదా వాళ్ళకి డ్రెస్సెస్ ఇస్తూ వాళ్ళ రియాక్షన్స్ ని క్యాప్చర్ చేస్తాను అని చెప్పి. రాగానే ఎలా అతుక్కుపోయాడో చూడండి. అచ్చుగుద్దినట్టు చోటా భీమ్లా ఉన్నాడు కదా. మీకు విషయం తెలుసా? పాపం నేను రమ్మన్నానని చెప్పి ఇంటి దాకా వచ్చి కాలింగ్ బెల్ కొట్టకుండా డోర్ అవుతలే నుంచొని గంట సేపు వెయిట్ చేసిందంట. ఎందుకలా అంతసేపు వెయిట్ చేసావంటే ఏమో అక్క నాకు చాలా భయం వేసింది అని చెప్తుంది తను. నాకు ఎంత బాధ అనిపించిందో, తను పిలిస్తేనే కదా నాకు తెలిసేది. లేదా నాకేమైనా దివ్య దృష్టి ఉంటుందా ఏంటి, ముందు ఏం జరుగుతుందో నాకు తెలిసిపోవడానికి. వీడియోలో చూపిస్తున్నట్టు అంత కోపంగా ఏమీ ఉండను నిజానికి. డ్రెస్ ఇవ్వగానే ఎంత క్యూట్ గా వాడు డ్రెస్ వాడు తీసేసుకున్నాడో తెలుసా. ఐ డోంట్ నో తనకి నచ్చుతుందా లేదో అని చాలా భయపడ్డాను, కానీ చాలా నచ్చేసింది తనకు ఆ డ్రెస్. తనకి క్లియర్ గా చెప్పాను బర్త్డే రోజు నేను ఇచ్చిన డ్రెస్ నే పక్కాగా వేసుకోవాలని చెప్పాను. తను కూడా ఫుల్ హ్యాపీగా పక్కాగా వేసుకుంటానని చెప్పింది. వీడికి ఇప్పుడు నా ఆర్నమెంట్స్ మీద కన్ను పడ్డాయి. ఏం చేస్తాడో తెలియదు. పిల్లలు అంటేనే అంత కదా, ఏ ఆర్నమెంట్స్ దొరుకుతాయా ఆడుకుందామని చూస్తూ ఉంటారు. బుడ్డిగాడు జాదుగాడే నా దిక్కు తిరిగి మరీ కన్ను కొడుతూ ఉన్నాడు. పాపం చాలా డేస్ నుంచి బుడ్డిగాళ్ళు నన్ను కలవడం కోసం వాళ్ళ బుర్ర తినేస్తున్నారంట. ఫైనల్ గా నేను పిలిచిన రోజు వాళ్ళతో కలిసి ఇంకా వచ్చేసారు నన్ను కలవడానికి. వస్తూ వస్తూ చాక్లెట్ కూడా తీసుకొచ్చారు. ఫైనల్ గా నా గిఫ్ట్స్ కూడా వాళ్ళకి నచ్చేసాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే